ఏపీ తీరానికి వరుస వాయుగుండాల ముప్పు పొంచి ఉంది. ఒకదాని వెనుక ఒకటిగా వస్తున్న వాటి ప్రభావంపై అనిశ్చితి కొనసాగుతోంది. కొన్ని మోడల్స్ ఖచ్చితంగా తుపానును సూచిస్తుండగా మరికొన్ని వాయుగుండాలుగానే తీరాన్ని దాటుతాయని అంచనా వేస్తున్నాయి. వీటి ప్రభావంతో ఈ నెల 29 నుంచి రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురవబోతున్నాయి. మలక్కా జలసంధి ప్రాంతంలో మలేషియా భూ ఉపరితలం మీద ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం దక్షిణ అండమాన్ సమీపంలో వాయుగుండంగా బలపడింది. ఇది నెమ్మదిగా కదులుతూ మరో 48 గంటల్లో మరింత బలపడే సూచనలు ఉన్నాయి. తుఫానుగా రూపాంతరం చెందుతుందా లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. తీరానికి 100 కిలోమీటర్ల దూరంలో నెమ్మదిగా కదులుతూ బలోపేతం అవుతున్న కారణంగా సిస్టమ్ గమనాన్ని ముందుగా అంచనా వేయడం సంక్లిష్టంగా మారింది. ప్రస్తుతం వాయుగుండం నికోబార్ దీవులకు తూర్పు ఆగ్నేయంగా 740 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావం ఈ నెల 27 నుంచి మొదలవుతుంది. 29వ తేదీ నుంచి డిసెంబర్ 2 వరకు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తారు వర్షం కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. మలేషియా, దానికి ఆనుకుని ఉన్న మలక్కా జలసంధిపై ఉన్న సుస్పష్ట అల్పపీడనం ఈరోజు ఉదయానికి వాయుగుండంగా కేంద్రీకృతమై మలక్కా జలసంధిపై ఉంది. ఇది రాబోయే 2 రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి మరింత బలపడే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతానికి అండమాన్లోని ఉన్న నాన్కోవ్రి అనే ద్వీపానికి 740 కిలోమీటర్ల దూరంలోను, కార్ నికోబార్కి 870 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరోవైపు నైరుతి బంగాళాఖాతం దక్షిణ శ్రీలంక సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది రాబోయే 24 గంటల్లో ఉత్తర వాయవ్య దిశగా పయనించి వాయుగుండంగా బలపడనుంది. ఈ రెండింటి ప్రభావంతో దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో రైతులు అప్రమత్తమై వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు గురువారం నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విపత్తుల ప్రతిస్పందన నిర్వహణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే వేటకు వెళ్లిన వారంతా వెంటనే